రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని అడుగుతా ఉన్నా, ఏం పనయ్యా? ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఆఫీసర్స్కి ఏం పని? విశాఖపట్నం పోర్టులో మత్తు పదార్థాలు దిగుమతి అవుతా ఉన్నాయి భారీ ఎత్తున బ్రెజిల్ నుంచని ఇంటర్పోల్ ద్వారా సమాచారం వచ్చి సిబిఐ అధికారులు అక్కడికి వెళ్ళి తనిఖీ చేస్తూ ఉంటే ఇవాళ నీ మోచేతి నీళ్లు తాగేటటువంటి అధికారులకు ఏం పనయ్యా? డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ వేరియస్ సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గ్యాదర్ ఎట్ సైట్ కాజింగ్ డిలే ఇన్ సిబిఐ ప్రొసీడింగ్. సిబిఐ వాళ్ళు తనిఖీల కార్యక్రమానికి ఎందుకు అడ్డం పడ్డారండి? దేనికి అడ్డం పడ్డారు? అంటే ములాఖత్తే కదా ఇది. అంటే మీకు ముందే తెలుసు, ఒక కంటైనర్లో 25,000 కిలోలు డ్రైడ్ ఈస్ట్ రూపంలో దానిలో మత్తు పదార్థాలు హెరాయిన్ కానీ కొకైన్ కానీ కలిసి ఉన్నటువంటి మత్తు పదార్థాలు కలిపి ఉన్నటువంటి డ్రైడ్ ఈస్ట్ బ్రెజిల్ నుంచి దిగుమతి అవుతుందని మీకు తెలుసు. తెలిసి నిన్న హైరాణ పడిపోయారు. తాడేపల్లి కొంపలో కూర్చున్నటువంటి సైకో జగన్ రెడ్డి, ఆయన దొంగల ముఠ, ఈ డ్రగ్ మాఫియా అంతా హడలిపోయారు. అయ్యయ్యో అయ్యయ్యో ఇన్ని వేల కిలోలు పట్టేసుకున్నారే, ఏదో ఒక రకంగా అడ్డు తగలాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అధికారులను పంపిస్తారా? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అధికారులను పంపించి సిబిఐ వాళ్ళకి అడ్డు తగిలే ప్రయత్నం చేస్తారా? సిబిఐ వాళ్ళు వాళ్ళ రిపోర్ట్లో రాశారు. ఇవాళ ఈ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కమిటీ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇవాళ ఏ కంపెనీ పేరు మీద అయితే ఈ డ్రగ్స్ వచ్చాయో, సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవరిది ఈ కంపెనీ? ఈ కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ పేరు కోనం వీరభద్రరావు. కోనం వీరభద్రరావు ఎవరి? కోనం వీరభద్రరావు. ఈ కోనం వీరభద్రరావుది ఈదుమూడి గ్రామం, సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో, సంతనూతలపాడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో నాగులుప్పలపాడు మండలంలో ఈదుమూడి గ్రామం. ఏ కంపెనీ పేరు మీద అయితే డ్రగ్స్ బ్రెజిల్ నుంచి భారీగా వచ్చాయో, సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆ కంపెనీ ఎండి కోనం ప్రభాకర్ రావు, కోనం వీరభద్రరావు. ఈ కోనం వీరభద్రరావుదే ఈదుమూడి గ్రామం, నాగులపాడు మండలం, సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ. ఈ కోనం వీరభద్రరావు కుటుంబం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కుటుంబం. ఇవ్వండి ఆ ఊర్లో వాళ్ళు వేసినటువంటి బ్యానర్లు, కోనం వీరభద్రరావు గారి ఫోటో, ఆయన పేరు, ఆయన భార్య ఫోటో, నందిగం సురేష్, మేరుగు నాగార్జున, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు, విజయసాయిరెడ్డి, బాలినేని, వీళ్ళందరి ఫోటోలతో పెద్ద బ్యానర్లు. ఇదిగోండి కోనం వీరభద్రరావు. కోనం వీరభద్రరావు నలుగురు సోదరులు, ఒకడు కోనం వీరభద్రరావుకి ఇంకా ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు. వీళ్ళల్లో ఇద్దరు అమెరికాలో ఉంటారు. ఒక అన్న కోనం పూర్ణచంద్రరావు వైసీపీ సీనియర్ నాయకుడు. ఇదిగోండి విజయసాయిరెడ్డితో ఉన్నటువంటి ఫోటో. కోనం వీరభద్రరావు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి యొక్క అన్న కోనం పూర్ణచంద్రరావు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నాగులుప్పలపాడు మండలంలో సీనియర్ నాయకుడు, ఈదుమూడి గ్రామంలో ఈయనే పెద్ద దిక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇదిగోండి విజయసాయిరెడ్డి గారిని కలిసిన ఈదుమూడి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కోనం పూర్ణచంద్రరావు గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ వి విజయసాయిరెడ్డి గారిని తాడేపల్లిలోని ఆయన స్వగృహంలో శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు గారి సమక్షంలో కలుసుకుని గ్రామ మరియు మండల రాజకీయాలు మరి అభివృద్ధి గురించి చర్చించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోనం పూర్ణచంద్రరావు. ఇప్పుడు అర్థమైంది కదండి రాష్ట్ర ప్రజలందరికీ ఎవరిది సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ? కోనం వీరభద్రరావుది. ఎవరి కోనం వీరభద్రరావు? కోనం పూర్ణచంద్రరావు అనే సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదరుడే కోనం వీరభద్రరావు. ఎక్కడ ఉంటారు వీళ్ళు? సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో నాగులుప్పలపాడు మండలంలో ఈదుమూడి గ్రామంలో ఉంటుంది కుటుంబం. ఎంతమంది వీళ్ళు? నలుగురు అన్నదమ్ములు, ఇద్దరు అమెరికాలో ఉంటారు, ఇద్దరు ఇక్కడ ఉంటారు. దానిలో ఒకరు కోనం వీరభద్రరావు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి, వాళ్ళ అన్న కోనం పూర్ణచంద్రరావు సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, విజయసాయిరెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. ఇప్పుడు అర్థమైంది కదండి లింక్ అర్థమైంది కదా? ఇంత దుర్మార్గంగా డ్రగ్స్ వ్యాపారం చేసుకోండి. ఇగోండి ఫోటోలు వాళ్ళ ఊళ్ళో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ. అదేవిధంగా ఈ కోనం పూర్ణచంద్రరావు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకొక పదవి కూడా ఇచ్చిందండోయ్. ఈయన గారు పిఎస్సిఎస్ చైర్మన్ అంట. అక్కడ ఈయన గారికి ఒక పదవి, పిఎస్సిఎస్ చైర్మన్ పదవి కూడా కట్టబెట్టారు.
ఆ ఈదుమూడి గ్రామం నాగులుప్పలపాడు మండలంలో. ఈ వాస్తవాల్ని కాదనగలరా అడుగుతా ఉన్నా. ఇవాళ పొద్దున్నుంచి తెగ మరుగుతా ఉన్నారు ఈ పేటీఎం కుక్కలో. 25,000 కిలోలు, కొన్ని వేల కోట్ల రూపాయలు విలువైంది, 1,00,000 కోట్లు కూడా దాటిపోవచ్చు అంటా ఉన్నారు దాని విలువ. అంత భారీ స్థాయిలో వీళ్ళు సొమ్ము చేసుకుందాం అనుకున్న డ్రగ్స్ దొరికిపోయేసరికి ఫ్రస్ట్రేషన్తో ఎగిరెగిరి పడుతూ ఉన్నారు, పిచ్చి కోతలని కోస్తూ ఉన్నారు. ఇవాళ ఏటు విజయసాయిరెడ్డిని అడ్డం పెట్టుకుని విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహితులైనటువంటి కోనం వీరభద్రరావు, అతని సోదరుడు కోనం పూర్ణచంద్రరావు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బ్రెజిల్ నుంచి దిగుమతి చేశారు. ఇవాళ బ్రెజిల్ దేశం అంటే విజయసాయిరెడ్డి గారికి చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం బ్రెజిల్ దేశం అంటే. ఈయన 2 సంవత్సరాల క్రితం బ్రెజిల్ దేశానికి అధ్యక్షుడిగా లూలా డిసిల్వా గారు ఆయన ఎన్నికైతే చాలామందికి అసలు ఆ బ్రెజిల్ దేశం అధ్యక్షుడు లూలా డిసిల్వా పేరు కూడా మీరు వినుండరు. మనం ఎందుకు పట్టించుకుంటామండి? అదొక సౌత్ అమెరికన్ కంట్రీ, లాటిన్ అమెరికన్ కంట్రీ బ్రెజిలు. ఏదో బ్రెజిల్ అంటే ఫుట్బాల్ బాగా ఆడతారన్న విషయం కొంతమంది తెలుసు, అంతేగాని ఆ బ్రెజిల్ దేశం కరెక్ట్గా ఎక్కడ ఉంది, దాని ప్రెసిడెంట్ ఎవరు, ఈ లూలా డిసిల్వా ఎవరు ఎవరికి తెలియదు కదా. కానీ మన విజయసాయిరెడ్డి గారు ట్వీట్ పెట్టారండోయ్ అక్టోబర్ 2022లో, కంగ్రాచులేషన్స్ టు లూలా డిసిల్వా on being elected as the new president of Brazil, hoping that the new government will strengthen democracy in the country. ఏమా విజయసాయిరెడ్డి నీకేంటే అంత ఇంట్రెస్ట్ బ్రెజిల్ మీద? ఆ రోజున ఎవరికి అర్థం కాల 2 సంవత్సరాల క్రితం ఈడేంట్రా బ్రెజిల్ అధ్యక్షుడికి కంగ్రాచులేషన్స్ పెట్టాడు, ఎవడి లూలా డిసిల్వా, విజయసాయిరెడ్డికి లూలా డిసిల్వాకి ఏంటి, అసలు ఈయన గారు ప్రత్యేకంగా ట్వీట్ పెట్టడం ఏంటని అందరికీ అర్థం కాల. కానీ నిన్న అర్థమైంది, ఓర్ని దుంపదగా బ్రెజిల్తో ఇదాని లింక్ అని చెప్పి నిన్న అర్థమైంది. మరి ఇంత భారీ ఎత్తున అక్కడి నుంచి డ్రగ్స్ వ్యాపారం చేయాలి కదా మనం, బ్రెజిల్ నుంచి కంటైనర్లు డ్రగ్స్ తెప్పించుకోవాలి కదా. కాబట్టి మనం బ్రెజిల్ దేశాధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలియజేస్తాం, ఇంకా ఏదైనా చేస్తాం. ఇదిగోండి విజయసాయిరెడ్డి పెట్టినటువంటి ట్వీట్ ఎవడన్నా పెడతాడండి? ఏం సంబంధం అండి? ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఎంపీ, ఒక రీజనల్ ఒక ప్రాంతీయ పార్టీకి చెందినటువంటి ఒక ఎంపీకి బ్రెజిల్ దేశాధ్యక్షుడికి గ్రీటింగ్స్ పెట్టాల్సిన అవసరం ఏంటండి? అది దీనికోసం అనమాట. అంటే స్కెచ్ ఎప్పటి నుంచి చేశారో చూడండి, ఎప్పటి నుంచి స్కెచ్